టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో ఇండివిజువల్ డిఫరెన్సెస్కు సంబంధించి ఇంటెలిజెన్స్ కోసెంట్ అంటే ప్రజ్ఞకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేస్తాను. ఎడ్యుకేషనల్ సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ చాప్టర్ మనం స్టడీ చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ కోసెంట్ అనేటటువంటిది, ప్రజ్ఞ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ప్రజ్ఞ అన్నది ఒక మానసిక సామర్థ్యం. ఇది మెంటల్ ఎబిలిటీ, అంటే వ్యక్తి యొక్క నాలెడ్జ్ను, స్కిల్ను బేస్గా చేసుకొని మనము ఈ ప్రజ్ఞను గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రజ్ఞ అంటే ఏమిటి, డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే సైకాలజిస్టులు రకరకాల డెఫినేషన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, టర్మన్ అనేటటువంటి సైకాలజిస్ట్ యొక్క డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అని టర్మన్ డిఫైన్ చేయడం జరిగింది. అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజ్ఞగా, ఇంటెలిజెన్స్ కోసెంట్గా టర్మన్ పిలవడం జరిగింది. ఇక పియాజే అనేటటువంటి సైకాలజిస్ట్ యొక్క డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే పరిసరాలకు అనుగుణంగా మారేటటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ అని పిలవాలి అని పియాజే చెప్పడం జరిగింది. అంటే అమూర్త చింతన సామర్థ్యం అన్నప్పుడేమో అక్షరాలను ఉపయోగించి కావచ్చు, అంకెలను ఉపయోగించి కావచ్చు, చిహ్నాలను ఉపయోగించి కావచ్చు, చిత్రాలను ఉపయోగించి కావచ్చు, పదాలను ఉపయోగించి కావచ్చు, వ్యక్తి ఆలోచించేటటువంటి సామర్థ్యము, రీజనింగ్ చేసేటటువంటి సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది. అట్లా కాకుండా మనం పరిసరాలకు అనుగుణంగా మారేటటువంటి సామర్థ్యము అన్నది కనుక తీసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తి తన సర్వైవల్ కోసము ఎంత ఎఫెక్టివ్గా అడ్జస్ట్ అవుతాడు అన్నదాన్ని ప్రజ్ఞ సూచిస్తుంది అనేటటువంటిది కొందరు అభిప్రాయము, పియాజే లాంటి సైకాలజిస్టుల యొక్క అభిప్రాయం. ఇక ఈ ప్రజ్ఞ యొక్క అంచనాను కనుక మనం చూసినట్లయితే, అంటే ప్రజ్ఞను కొలవడము అనేటటువంటి కాన్సెప్ట్ను కనుక మనం తీసుకున్నట్లయితే 20వ శతాబ్దం ప్రారంభంలో, అంటే 20th సెంచరీ స్టార్టింగ్లో ఈ ఐక్యూ యొక్క అసెస్మెంట్ మీద చాలా పరిశోధనలు జరగడం జరిగింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ బీనే అనేటటువంటి సైకాలజిస్టు. ఆల్ఫ్రెడ్ బీనేను ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తుంటారు. బీనే తొలిసారిగా అకాడమిక్ సెట్టింగ్స్ లోపల పిల్లల్లో వైద్యపరంగా కానీ పరిసర పరంగా కానీ ఏ లోపాలు లేనప్పుడు సరైనటువంటి సాధన రాకుండా తక్కువ సాధన ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని పరిశోధన చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటి రకరకాల అంశాలపై అనేక విషయాలను కనిపెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా మానసిక వయసు, మెంటల్ ఏజ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ను మొదటిసారిగా ఆల్ఫ్రెడ్ బీనే డిజైన్ చేయడం జరిగింది. ఈ మెంటల్ ఏజ్, మానసిక వయసు అనేటటువంటి దాన్ని ఐక్యూ క్యాలిక్యులేషన్లో, ఇంటెలిజెన్స్ కోసెంట్ యొక్క క్యాలిక్యులేషన్లో చాలా ముఖ్యమైనటువంటి భావనగా చూస్తాం మనము. ఈ మానసిక వయసు లేదా మెంటల్ ఏజ్ను డిసైడ్ చేసేటప్పుడు ఏ రకంగా డిసైడ్ చేస్తారంటే వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ను ఆధారంగా చేసుకొని, అంటే వ్యక్తి యొక్క నిష్పాదనను ఆధారంగా చేసుకొని మనము ఈ మానసిక వయసును లేదా మెంటల్ ఏజ్ను అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 years ఏజ్ ఉన్నటువంటి చైల్డ్ను కనుక మనం తీసుకున్నట్లయితే 10 years ఏజ్ ఉన్నటువంటి చైల్డ్ యొక్క మానసిక సామర్థ్యము 12 years ఏజ్ ఉన్నటువంటి చైల్డ్ యొక్క మానసిక సామర్థ్యంతో సమానంగా ఉందనుకోండి. అప్పుడు ఈ చైల్డ్ యొక్క శారీరక వయసును 10 సంవత్సరాలుగా తీసుకుంటూ మానసిక వయసును మాత్రం 12 సంవత్సరాలుగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరికొన్ని సందర్భాల్లో మనకేం జరుగుతుందంటే 10 సంవత్సరాల శారీరక వయసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యం 8 సంవత్సరాల శారీరక వయసు ఉన్నటువంటి వ్యక్తి యొక్క మానసిక సామర్థ్యానికే సరిపోవచ్చు. అలాంటప్పుడు మనము శారీరక వయసు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మానసిక వయసు 8 సంవత్సరాలుగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా మానసిక వయసు అనేటటువంటి భావన డిజైన్ అయిన తర్వాత స్టెర్న్ అనేటటువంటి ఒక సైకాలజిస్టు ఇంటెలిజెన్స్ కోసెంట్ను, అంటే ప్రజ్ఞను కొలవడానికి ఒక ఫార్ములాను తయారు చేయడం జరిగింది. దాన్నే మనము మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100 అని పిలుస్తాం. అంటే మానసిక వయసును శారీరక వయసుతో మనము భాగించి
100తో గనక గుణకారం చేయగలిగినట్లయితే అప్పుడు మనకు ప్రజ్ఞా లబ్ధి అనేటటువంటిది వస్తుంది. ఐక్యూ అనేటటువంటిది, ఇంటెలిజెన్స్ కోసెంట్ అనేటటువంటిది వస్తుంది. రకరకాల పరిశోధనలో సైకాలజిస్టులు గుర్తించినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రజ్ఞా లబ్ధి అన్నది జీవితకాలంలో స్థిరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తి యొక్క వాతావరణం అనేటటువంటిది, వ్యక్తి పెరిగేటటువంటి వాతావరణం అనేటటువంటిది ప్రోత్సాహకరంగా కనుక ఉన్నట్లయితే ఇందులో క్వాలిటేటివ్ డిఫరెన్సెస్ వస్తవి అన్న విషయాన్ని కూడా సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది. మీకు టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు ఈ ప్రజ్ఞ అనేటటువంటి భావన మీకు తెలుసా లేదా అన్న దాన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్న రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్ టర్మన్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఏమిటి అని నేరుగా అడగవచ్చు. లేదంటే అమూర్త చింతనా సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్న సైకాలజిస్ట్ ఎవరు అని అడగవచ్చు, టర్మన్. ఈ రకంగా డెఫినేషన్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది, కాన్సెప్ట్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది, తర్వాత ఈ ఐక్యూ క్యాలిక్యులేషన్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 7 సంవత్సరాలు, ఈ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని ఒకసారి అడిగారు. మరొక సందర్భంలో ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు, ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని మరొకసారి అడిగారు. ఈ రకంగా ప్రజ్ఞాలబ్ధి క్యాలిక్యులేషన్కు సంబంధించి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మానసిక వయసు భావనను కనిపెట్టింది ఎవరు అని కూడా ప్రశ్న రావచ్చు. మానసిక వయసు అనేటటువంటి భావనను మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలిసారి ప్రవేశపెట్టినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని ఒకసారి అడిగారు. ఆల్ఫ్రెడ్ బీనే అనేటటువంటి సైకాలజిస్ట్ మానసిక వయసు అనేటటువంటి భావనను తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. లేదా మరికొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆల్ఫ్రెడ్ బీనే మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయక్తిక భేదాలకు సంబంధించి ప్రవేశపెట్టినటువంటి భావన ఏది అని అడగవచ్చు. మానసిక వయసు అనేటటువంటిది వైయక్తిక భేదాలకు సంబంధించి ఆయన ప్రవేశపెట్టినటువంటి భావన. ఇంకొన్ని సందర్భాల్లో ఈ ప్రజ్ఞాలబ్ధిని ఆధారంగా చేసుకొని వ్యక్తులను మనము రకరకాలుగా వర్గీకరిస్తాము. ఈ వర్గీకరణ మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూను కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 140 కంటే ఎక్కువ ఐక్యూ కలిగినటువంటి పిల్లల్ని మనము వ్యక్తులను ప్రతిభావంతులుగా పిలుస్తాం, అంటే గిఫ్టెడ్ పర్సన్స్గా పిలుస్తాం. వీరు జనాభాలో సుమారుగా 1% ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా 120 నుంచి 140 వరకు ఐక్యూ ఉండేటటువంటి వ్యక్తులను వెరీ సుపీరియర్ అని పిలుస్తాం, అంటే అత్యున్నత ప్రజ్ఞావంతులు అని పిలుస్తాం. వీరి శాతం జనాభాలో సుమారుగా 11.5% ఉండడానికి అవకాశం ఉంటుంది, 11.5% ఉండొచ్చు. అదే రకంగా 110 నుంచి 120 వరకు ఐక్యూ కలిగి ఉన్నట్లయితే కనుక ఆ పర్సన్స్ను సుపీరియర్ అని పిలుస్తాము, ఉన్నత ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తులు అని పిలుస్తాం. పాపులేషన్లో వీరి పర్సెంటేజ్ ఒక 18% ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే జనాభాలో ఎక్కువ మంది యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటిది 90 to 110 ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని యావరేజ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం, సగటు ప్రజ్ఞాలబ్ధి అని పిలుస్తాం. పాపులేషన్లో సుమారుగా 48% ఆఫ్ ద పీపుల్ యావరేజ్ ఇంటెలిజెన్స్ను కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం డే టు డే లైఫ్లో స్లో లెర్నర్స్ అని ఎవరైతే పిలుస్తామో, నిదాన అభ్యాసకులు అని ఎవరైతే పిలుస్తామో వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి 70 to 90 ఉంటుంది. వీరి యొక్క పర్సంటేజ్ సుమారుగా 16% ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కొందరు పిల్లలు ఎడ్యుకేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే కేవలం ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే విద్యను నేర్పించడానికి మనకు అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లలను స్వల్ప బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలుగా మనం చూస్తాం. విద్య నేర్పగల బుద్ధిమాంద్యత అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 50 to 70 మధ్యలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనకు. తర్వాత 30 to 50 ఐక్యూ కనుక ఉన్నట్లయితే వారిని మనము శిక్షణ పొందగల లేదా తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలు అని పిలుస్తాం. ట్రైనబుల్ మెంటల్ రిటార్డెడ్ అని పిలుస్తాం. 30 కంటే బిలో ఇంటెలిజెన్స్ కనుక ఉన్నట్లయితే కస్టోడియల్ అంటే సంరక్షణ అవసరమైనటువంటి బుద్ధిమాంద్యత కలిగినటువంటి వ్యక్తి అని పిలుస్తాం మనము. ఇక 25 కంటే తక్కువ ఉందనుకోండి ఒకవేళ ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటిది, వారిని మూఢులు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ డివిజన్ మీద కూడా టెట్లో రకరకాలుగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో టెట్లో ప్రశ్న అడిగిన దాని ప్రకారము జనాభాలో అధికుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది అని ఒకసారి అడిగారు. అంటే జనాభాలో అత్యధిక శాతం జనాభా
యావరేజ్ ఇంటెలిజెన్స్ను, సగటు ఇంటెలిజెన్స్ను కలిగి ఉంటారు. కాబట్టి వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేటటువంటిది 90 to 110 మధ్యలో ఉంటుంది మనకు. తర్వాత మరో సందర్భంలో ఏమని అడిగారంటే విద్య నేర్పగల లేదా స్వల్ప బుద్ధిమాంద్యత కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు. ఇది 50 to 70 మనకు. మరో సందర్భంలో శిక్షణ పొందగల లేదా తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యత కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు. ఇది 30 to 50 ఉంటుంది మనకు. మరో సందర్భంలో మంద అభ్యాసకులు లేదా నిదాన అభ్యాసకులు, వీరినే మనం స్లో లెర్నర్స్ అని పిలుస్తాం, వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 70 to 90 ఉంటుంది మనకు. ఈ రకంగా టెట్లో ప్రశ్నలు అడిగేటప్పుడు ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞాలబ్ధికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ పైన ప్రశ్న రావచ్చు, డెఫినేషన్స్ పైన ప్రశ్న రావచ్చు, తర్వాత ఈ ఐక్యూ అసెస్మెంట్కు సంబంధించినటువంటి పరిశోధనలు చేసినటువంటి వ్యక్తుల గురించి అయినా ప్రశ్న రావచ్చు, లేదా ఐక్యూ క్యాలిక్యులేషన్ పైన ప్రశ్న రావచ్చు, లేదంటే గనక ఈ ప్రజ్ఞాలబ్ధి యొక్క డివిజన్ మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇది పరీక్షలో మార్క్స్ స్కోర్ చేయడానికే కాకుండా రేపటి రోజున ఒక టీచర్గా క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు పిల్లల్లో ప్రజ్ఞాలబ్ధి పరంగా ఉండేటటువంటి ఈ తేడాలను అర్థం చేసుకొని, ఈ కేటగరైజేషన్ను అర్థం చేసుకొని, ఈ వర్గీకరణను అర్థం చేసుకొని దీనికి తగ్గట్టుగా పిల్లలకు మనం శిక్షణ ఇప్పించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, బోధించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అందరు పిల్లలు తమ తమ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా చదువులో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదే రకంగా మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టెట్కు సంబంధించి మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.